చక్కగా మనం 3వ రోజు ప్రాతకాల ధ్యానం పూర్తి చేసుకున్నాము. కేవలం ఈ అఖండ సంగీతనాద ధ్యానం ఇంకా 10 గంటలు మాత్రమే మనకి మిగిలి ఉన్నాయి. చక్కగా ధ్యానం చేసుకునే అవకాశము భాగ్యము కల్పించిన పిరమిడ్ జేతవనం కొటాల గారికి, అది మనందరి భాగ్యం. ప్రభాకర్ గారు ఈ అవకాశం కల్పించారు. ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నవారము. తదుపరి ప్రకృతి సుకన్య గారు, ప్రసన్న లక్ష్మి గారు, వారి గాత్రంలో మనం ఈ సంగీతాన్ని ఇంకా కొనసాగిద్దాము. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. ఎంతో చక్కని సులువైన పద్ధతి మనకి గురుగారు అందించడము. ఎంతో కొన్ని జన్మలుగా చేసుకున్న పుణ్యకార్యం మనకి ఇలాంటి భాగ్యం కలగడం. మనలాంటి మామూలు జన్మ తీసుకున్న వ్యక్తులని ఒక ఋషులుగా యోగులుగా తయారు చేయడం పత్రిగారికే చెల్లు. ఆయన అడుగు జాడలు నడవడం కూడా మన భాగ్యం, మన సంస్కారం. ఎంతో చక్కనైనది ధ్యానం, ఎంతో సులువైనది. ఈ ధ్యానాన్ని మనం ఈ జన్మకు సరిపడా ధ్యానం చేసుకునే భాగ్యం మనకు కలిగినందుకు సుకన్య గారు వారి గాత్రంలో 2 ధ్యాన గీతాలు ఆలకిస్తారు. నాకు ఈ అవకాశం ఇస్తున్న మన జైతవనం ప్రభాకర్ సార్కు అనంత కోటి ప్రణామములు. మన గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మైత్రేయ బుద్ధునికి నా సాష్టాంగ నమస్కారములు. మాది ధర్మవరం. నా పేరు సుకన్య. నేను పాడబోయేది మైత్రేయ బుద్ధుని పాట. నా తండ్రి అయిన, నా గురువు అయిన ఈ పాటని ప్రాణం రూపంలో వర్ణిస్తున్నాను. గురుదేవునికి నమస్కారం. దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, మనిషే దేవుడన్నా మహనీయుడెవడే, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, మనిషే దేవుడన్నా మహనీయుడెవడే, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. పుట్టించే లోకాన ఓదార్పు తానే, దుఃఖించే లోకాన ఓదార్పు తానే, కోరికను గెలిచే తపస్సు తానే, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, మనిషే దేవుడన్నా మహనీయుడెవడే, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. కారణము లేనిదే జరిగేది లేదు, కారణము లేనిదే జరిగేది లేదు, అది తెలుసుకుంటే జ్ఞానమే నీది, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. అష్టాంగ మార్గాన దీక్షనే ఇచ్చి, అష్టాంగ మార్గాన దీక్షనే ఇచ్చి, స్త్రీ పురుషులంతా సమానమన్నా, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. సోమారితనము చావుకి వరము, సోమారితనము చావుకి వరము, శ్రమ చేసే మనిషికి చావు లేదన్నా, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. అష్టాంగ మార్గాన దీక్షనే ఇచ్చి, అష్టాంగ మార్గాన దీక్షనే ఇచ్చి, స్త్రీ పురుషులంతా సమానమన్నా, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. బహుజనుల హితము బహుజనుల సుఖము, బహుజనుల హితము బహుజనుల సుఖము, కులమన్నా లేనిది మతము నాదన్నా, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. హింసపై వ్యామోహం వదిలేయమన్నా, హింసపై వ్యామోహం వదిలేయమన్నా, స్నేహంతో శాంతిని సాధించామన్నా, గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. అంతా మేలే నీదే జ్ఞానమే అన్నా, అంతా మేలే నీదే జ్ఞానమే అన్నా, సొంతాస్తి మన జాతి అందని కన్నా, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే.
సంఘమే గమ్యం ధర్మమే మార్గం, సంఘమే గమ్యం ధర్మమే మార్గం. నీకు నువ్వే తప్ప గురువు లేరన్నా గుండె వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. జ్ఞానాన్ని పంచి చెడునంతా కడిగి, జ్ఞానాన్ని పంచి చెడునంతా కడిగి, ప్రేమతో ప్రపంచమే గెలవమన్నా బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. దేవుడే చెప్పినా నేను చెప్పినా, దేవుడే చెప్పినా నేను చెప్పినా, రుజువు కాని మాట నిజము కాదంటే బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, మనిషే దేవుడన్నా మహనీయుడెవడే, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, దేవుడే లేడన్నా దేవుడు ఎవరే, మనిషే దేవుడన్నా మహనీయుడెవడే, బుద్ధి వెలుగు గౌతముడే, బుద్ధి సిద్ధి బుద్ధుడేలే. ప్రకృతి మా మహేష్ గారి ఈ పాటకి ప్రాణం పోశారు. ప్రకృతి నుంచి నేను పాడబోయే పాట, ఆ పాటకి ప్రాణం పోసిన మహనీయునికి ఒకసారి అనంత నా ప్రణామములు, కోటి కోటి అనంత ప్రణామములు. ఎక్కడున్నా ఈ వీడియో చూడాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దారులు వేరైనా జీవన తీరులు ఒకటేగా, గుణగణాలు వేరైనా మనుగడ మూలాలొకటేగా. పూజే పువ్వుకు వీచే గాలి, రాలే చినుకుకు రగిలే మంటకు తేడా ఏడా లేనే లేదుగా. నింగి నేల మనలను కలిపేసేలా, సృష్టి రహస్యపు విశ్వాకృతికి అంకురార్పణం జరిగినేమలా. లోయలు తాకితే శిఖరాలు, శిఖరాలను తాకితే విజయాలు, ఆ విధి రాసిన కావ్యాలు మన జీవన గమనపు సూత్రాలు. నింగికి నిచ్చెన వేసేదమ్ము నీలో నాలో దాగుందా, మనమేసే అడుగున మోసే శక్తి ఒక మట్టికి మాత్రమే ఉన్నదిగా. మహిమానితమేగా, మహిమానితమేగా. పక్షుల కిలకిల రాగాలు, ఆ పచ్చని కొమ్మలు నాట్యాలు, పసిపాపలు ముసిముసి నవ్వులకు వ్యాసంలుండవుగా. ప్రపంచానికి ప్రకృతి నేర్పిన పాఠం ఒకటేగా, ప్రపంచానికి ప్రకృతి నేర్పిన పాఠం ఒకటేగా. తన సంతకముతో తొలగించిన అద్భుత వింతలలో మనమంతా ఒకటేగా. పారే ఏరుల జీవదారులను అనుసరిస్తూ సాగించిన పయనం, పారే ఏరుల జీవదారులను అనుసరిస్తూ సాగించిన పయనం. అడుగడు ఎదురైన ప్రమాదం, మా కలివేటకు సాగిన సమరం. జయించు జపించు తపించు మనిషి ఆది మతంలో నాటిన బీజం, అవతరించనే నేటి సమాజం. దారులు వేరైనా జీవన తీరులు ఒకటేగా, గుణగణాలు వేరైనా మనుగడ మూలాలొకటేగా. పూజే పువ్వుకు వీచే గాలి, రాలే చినుకుకు రగిలే మంటకు తేడా ఏడా లేనే లేదుగా. నింగి నేల మనలను కలిపేసేలా, సృష్టి రహస్యపు విశ్వాకృతికి అంకురార్పణం జరిగినేమలా. ధ్యానం కోరుతుంది మనసా, ధ్యానం అంటే నీకు తెలుసా. ధ్యానం కోరుతుంది మనసా, ధ్యానం అంటే నీకు తెలుసా. ధ్యానం దైవమిచ్చే వరము, నువ్వే దైవమయ్యే గుణము. ఆత్మే అందుకున్న ఫలము, నేను తీర్చలేని రుణము. అందుకు గాని నాకు నేను ధ్యానానికి అంకితం అవ్వనా. లా 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 లా. ధ్యానం కోరుతుంది మనసా, ధ్యానం అంటే నీకు తెలుసా.
ధ్యానం దైవమిచ్చే వరము నువ్వే దైవమయ్యే గుణము ఆత్మే అందుకున్న ఫలము నేను తీర్చలేని రుణము అందుకు గాని నాకు నేను ధ్యానానికి అంకితం అవ్వనా లా 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 లా. నిత్యము ప్రతినిత్యము సాధనలో ఉండాలిలే సాధనే సంపూర్ణమై ఆత్మజ్యోతి వెలగాలిలే నిత్యము ప్రతినిత్యము సాధనలో ఉండాలిలే సాధనే సంపూర్ణమై ఆత్మజ్యోతి వెలగాలిలే ధ్యానం ప్రాణమైన వేళ నమ్మిన నేస్తమైన జైతవనము ధ్యానం ప్రాణమైన వేళ నమ్మిన నేస్తమైన జైతవనము అందుకు గాని నాకు నేను ధ్యానానికి అంకితం అవ్వనా లా 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 లా. రోజులా 100 రోజులా అరే అంతమే లేనిది మట్టిలో మనమేకమై మన తోడు రావాలిలే జ్ఞానం ప్రాణమైన వేళ ఈరోజు ఈ క్షణమున్నమైన వేళ ఎంతో అద్భుతమైన రోజు ధ్యానం కోరుతుంది మనసా ధ్యానం అంటే నీకు తెలుసా ధ్యానం దైవమిచ్చే వరము నువ్వే దైవమయ్యే గుణము ఆత్మే అందుకున్న ఫలము నేను తీర్చలేని రుణము అందుకు గాని నాకు నేను ధ్యానానికి అంకితం అవ్వనా లా 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 లా. ధ్యానమై మన ప్రాణమై ప్రతి నిమిషం ఉంటుందిలే రోజులా 100 రోజులా అరే అంతమే లేనిది మట్టిలో మనమేకమై మన తోడు రావాలిలే ధ్యానం ప్రాణమైన వేళ నమ్మిన నేస్తమైన నేల ధ్యానం ఊపిరైన నేల నమ్మిన నేస్తమైన జైతవనము అందుకు గాని నాకు నేను విశ్వశాంతికి ధ్యానానికి అంకితం అవ్వనా లా 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 లా. ధ్యానం కోరుతుంది మనసా ధ్యానం అంటే నీకు తెలుసా ధ్యానం దైవమిచ్చే వరము నువ్వే దైవమయ్యే గుణము ఆత్మే అందుకున్న ఫలము నేను తీర్చలేని రుణము అందుకు గాని నాకు నేను ధ్యానానికి అంకితం అవ్వనా లా 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 లా. థ్యాంక్ యూ మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన జైతవనం మా పుట్టింటికి అనంత కోటి ప్రణామములు. ఈ అఖండ నాద ధ్యానంలో మనం ఎంతోమంది కళాకారులు ఎంతోమంది గాత్రంతో ఎన్నో ఇన్స్ట్రుమెంట్లు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ 72 గంటల ధ్యానంలో కేవలం 10 గంటలు మాత్రమే మనకి ఈ అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి ప్రాంగణంలో ఎవరైనా ఉన్నట్లయితే అందరూ వచ్చి ఈ 10 గంటల ధ్యానాన్ని మనం సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి. అవకాశం ఎప్పుడు రాదు, భాగ్యం ఎప్పుడు తలుపు తడుతుంది అంటారు. ఆ తలుపు తట్టినప్పుడే మనం మేల్కోవడం నేర్చుకోవాలి. ఇలాంటి భాగ్యం ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు, ఉన్నప్పుడు మాత్రం వినియోగించడం మన అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాంగణంలో ఉండేవారంతా ఈ ధ్యానాన్ని కొనసాగించాల్సిందిగా మరి ఒకసారి కోరుకుంటున్నాము. అదేవిధంగా తదుపరి దోన్ పద్మావతి గారు వారి గాత్రంలో ఎన్నో శాకాహార ర్యాలీలు చేస్తూ ఎంతోమందికి తన గానంతో పల్లె పల్లెలు తిరుగుతూ శాకాహారం ధ్యానం గురించి ప్రచారం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. తదుపరి మన గురు పత్ని స్వర్ణమాల పత్రి గారి స్వర్ణామృతం టైటిల్ సాంగ్ కూడా వారి ద్వారానే వారికి అవకాశం రావడం కూడా గొప్ప విశేషం. హాయిగా కూర్చుందాం, శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచన వద్దు, ఏ తొందరపాటు వద్దు. ప్రతిదీ కూడా ఒక యజ్ఞంలాగా చేయాలి. పని చేసినా, భోజనం చేసినా, ఏదైనా కార్యం చేసినా కానీ ఎంత సమయం ఉందో అంత సమయాన్ని దాన్ని కేటాయించడమే ధ్యానం.
ఇప్పుడు మనం కేవలం ధ్యానకు మాత్రమే కూర్చొని ఉన్నాం. వేరే ఆలోచన అక్కర్లేదు. శ్వాస మీద ధ్యాస. హాయిగా కూర్చుందాం. ఇలాంటి అవకాశం మరీ రాదు. వచ్చిన వారు ఎవరు జార విడుచుకోకుండా ప్రశాంతంగా కూర్చొని ఈ 10 గంటల ధ్యానాన్ని కూడా పూర్తి చేసుకుందాం. మహద్భాగ్యం మనందరం ఇక్కడ సామూహికంగా ఇంతమంది మాస్టర్ల మధ్యలో మనం ధ్యానం చేసుకోవడం, ఇంతమంది సరస్వతి పుత్రులతో మనం ధ్యానం చేసుకోవడం ఎంత మహద్భాగ్యము.